నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ముగిసిన ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ. తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ పునఃప్రారంభం. నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి సర్వం సిద్ధం. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో సింగిల్గా వస్తుంటున్న కాషాయ పార్టీ. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్, నాగేంద్ర, తిరుపతి నుంచి రవివర్మ, నెల్లూరు నుంచి నరేష్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఐబొమ్మ రవికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించారు పోలీసులు. మొదటి రోజు కస్టడీలో వెబ్సైట్, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆరా తీయగా, ఇక రెండో రోజు కస్టడీలో బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే తర్వాత రవి విచారణకు సహకరించలేదంటున్నారు పోలీసులు. కాసేపట్లో ఐబొమ్మ రవికి వైద్య పరీక్షలు చేసి తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అందించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా. కుమార్, మొత్తానికి ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగిసిందని చెప్తున్నారు. విచారణ ఏ విధంగా సాగింది? ఒకవైపు సహకరించలేదంటున్నారు, అసలు ఏమైనా విషయాలు ఏమైనా రాబట్టారనుకోవచ్చా? సతీష్, సినీ ఇండస్ట్రీనే షేక్ చేసిన పైరసీకి సంబంధించి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కస్టడీ అయితే ఈ రోజుతో అయితే ముగియనుంది. ముఖ్యంగా ఏదైతే వారం క్రితం ఐబొమ్మ రవిని అయితే సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఇటు కోర్టులో పిటిషన్ వేసి 5 రోజుల కస్టడీ అయితే కోరారు. ఈ నేపథ్యంలోనే ఇటు కోర్టు కూడా 5 రోజుల కస్టడీ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలోని ఐబొమ్మ రవిని ఏదైతే చెంచల్గూడ జైలు నుండి ఏదైతే 5 రోజుల పాటు కస్టడీకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 4 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ రోజు 5వ రోజు చివరి రోజు ఐబొమ్మ రవిని అయితే విచారించారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మకు సంబంధించి సినిమా హెచ్డి ప్రింట్స్ని ఎలా అప్లోడ్ చేస్తున్నాడు, అలాగే ఏవే సర్వర్ల నుంచి హ్యాక్ చేసి ఆ డేటాని తీసుకొని ఈ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడనే దానిపై పూర్తిగా ఎంక్వైరీ కొనసాగిందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క మనీ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బుల ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏదైతే ఐబొమ్మ రవిపై అయితే విచారణ అయితే కొనసాగించారు. ముఖ్యంగా 5 రోజుల పాటు ఏదైతే ఐబొమ్మ రవిని పూర్తిగా విచారించారు. కానీ ఏదైతే ఈ విచారణలోని రవి మాత్రం ఏదైతే పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు పోలీసుల అధికారులు అడిగిన సమాధానాల అన్నిటికీ కూడా తనకి తెలియదు, మర్చిపోయానంటూ కూడా సమాధానాలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నెదర్లాండ్స్లో కావచ్చు, కరేబియన్ దీవుల్లో కావచ్చు, అలాగే మరికొన్ని చోట్ల ఏదైతే సర్వర్లు పెట్టుకొని రవి ఏదైతే ఈ ఐబొమ్మకు సంబంధించి వెబ్సైట్లన్నీ రన్ చేశాడు. ముఖ్యంగా ఇటు డొమైన్లు కావచ్చు, లేదంటే వాలెట్స్ కావచ్చు, అంటే ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాలెట్స్ కావచ్చు, లేదంటే ఇతను ఏదైతే క్రిప్టో కరెన్సీకి కొద్ది అమౌంట్ కూడా కన్వర్ట్ చేసినట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఐపీ అడ్రస్లకు సంబంధించి కూడా రవిని పూర్తిగా విచారించారు. కానీ ఈ 5 రోజుల కస్టడీ మాత్రం ఏదైతే రవి సహకరించలేదని తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం ఐబొమ్మకు సంబంధించిన రవి విచారణ అయితే ముగిసింది. మరికొద్దిసేపట్లో ఇటు మెడికల్ చెకప్లు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో మరొకసారి అయితే హాజరుపరుస్తారు. ఇప్పటికే 14 రోజులు రిమాండ్ ఉంది కాబట్టి మరొకసారి చంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్తారు. అయితే ఈ 5 రోజుల పాటు రవి ఏదైతే పోలీసులకు సహకరించలేదు కాబట్టి మరొకసారి కస్టడీ పిటిషన్ వేసి ఖచ్చితంగా రవిని మరొకసారి విచారించే అవకాశం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సేమ్ టైం మనం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ కస్టడీలో ఉండగానే విడుదల సినిమాలు మళ్ళీ పైరసీ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ క్లోజ్ అయింది అనుకుంటే అంతకు మించిన పెద్ద టాస్క్లా కనిపిస్తుంది పోలీసులకు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా రవి మీద అనుమానాలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ లాగే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? సతీష్, ముఖ్యంగా ఏదైతే ఐబొమ్మకు సంబంధించి రవిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇటు మూవీ రూల్స్లో కూడా పైరసీ భూతం మాత్రం ఇంకా వెంటాడుతుందనే చెప్పొచ్చు. మూవీ రూల్స్ వెబ్సైట్లోని మొన్న శుక్రవారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా అదే రోజు మూవీ రూల్స్లో అప్లోడ్ అయితే అయినాయి. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా సినిమా థియేటర్లో రికార్డులు చేసి, అంటే ఫోన్ ద్వారా రికార్డులు చేసి వాటిని మూవీ రూల్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఇటు ఐబొమ్మని ఏదైతే ఇప్పటికీ బ్యాన్ చేశారు, కానీ ముఖ్యంగా మూవీ రూల్స్ అనే కొన్ని వెబ్సైట్స్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు ఐబొమ్మకు సంబంధించి గతంలో అంటే ఈ పైరసీ మొత్తానికి సంబంధించి గతంలో హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ ఏదైతే దీనిపై పూర్తిగా దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి, సినీ ఇండస్ట్రీకి సంబంధించి యాంటీ పైరసీ టీం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మొదటగా ఏదైతే ఎంక్వైరీ కొనసాగించారు. అప్పట్లో ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ ఉన్నారు కాబట్టి అప్పుడు కొంతమంది వ్యక్తుల్ని సినిమా థియేటర్లో రికార్డ్ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ముఖ్యంగా ఐబొమ్మ వెబ్సైట్, ఎందుకంటే ఇందులో హెచ్డి ప్రింట్స్ మాత్రమే ఇటు అప్లోడ్ అయితే అవుతున్నాయి, కానీ మూవీ రూల్స్లో మాత్రం ఇటు నార్మల్ క్వాలిటీ ఏదైతే మూవీస్ అయితే అప్లోడ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఐబొమ్మపై పూర్తిగా దృష్టి సారించిన తర్వాత ఇటు ఐబొమ్మకు సంబంధించిన రవి కూడా ఏదైతే ఒక సవాల్ విసరడంతో కూడా పోలీసులందరూ కూడా ఐబొమ్మపై పూర్తిగా దృష్టి సారించి 3 నెలల నుంచి కూడా రవిపై పూర్తిగా ఎంక్వైరీ అయితే పెట్టడం జరిగింది. అంటే అతని కదలికలపై పూర్తిగా ఎంక్వైరీ అయితే పెట్టారు. ఆ తర్వాత రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని చేత ఈ ఐబొమ్మ, బపం లాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించారు. కానీ
ఈ మూవీ రూల్స్ అని కొన్ని సైట్స్ ఇంకా ఉన్నాయి, వాటిలో మాత్రం ఇంకా పైరసీలు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు ప్రస్తుతం ఈ మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్లపై కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు పూర్తిగా దృష్టి సారించారని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ.